జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి ఆగస్టు 6వ తారీఖున జరిగే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అసమానతకు గురవుతున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి సామాజికంగా నిజంగా న్యాయ తెలంగాణ ఎప్పుడైనా వీళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడినటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అప్పుడే వీళ్ళు రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రమే సామాజిక తెలంగాణ అనేది నిజంగా సాధ్యమవుతుందని చెప్పేసి ఇలా కల్వకుంట్ల కవితమ్మ గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇలా బీసీలను ఉద్దేశించి, ఎస్సీలను ఉద్దేశించి, ఎస్టీలను ఉద్దేశించి, ఇలా మైనార్టీలను ఉద్దేశించి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను ఉద్దేశించి ఇలా ఆగస్టు 6వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ న్యాయ తెలంగాణ సంకల్ప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గం నుంచి కూడా, ఇంకా మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా మొత్తం ఉవ్వెత్తున కూడా ఎగిసిపడి ఉద్యమకారులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి నగరికల్ నియోజకవర్గం తరపు నుంచి కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ వచ్చింది, ఏం మార్పు జరిగింది, ఎక్కడ మార్పు జరిగిందో మనకు అర్థమవుతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా మనకు కళ్ళకట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇక పెన్షన్ స్కీమ్ల గురించి చెప్పిండు, ఎక్కడ ఇచ్చిన గొంగళి అక్కడనే ఉన్నది, ఎక్కడ కూడా మార్పు జరగలేదు. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి రేపు 6వ తారీఖున జరిగేటువంటి న్యాయ తెలంగాణ సంకల్ప సభను పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కవితమ్మ, కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ.